అంటే దీర్ఘ కాలము సహిస్తూనే ఉంటుంది, క్షమిస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. దాని అర్థం అది. అంటే ఎంత సహనం కలిగి ఉన్నాడంట ప్రేమ. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, ఎంతో సహనం కలిగి ఉన్నాడు కదా. ఎంత ఏ విధంగా అవమానిస్తున్నా, ఎలాగూ దూషిస్తున్నా, ఎలాగూ హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, రక్తము కాలుతున్నా సహనముతోనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే సైఫ్ను కూడా రాళ్లతో కొడుతున్నా కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కుట్టేటువంటి వారి విషయంలో కూడా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, క్షమించు ప్రభువా అని. ఈ నేరము, ఈ పాపం వాళ్ళ మీద మోపకని ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభువాము, తండ్రి వీరేమి చేస్తున్నారో ఇది వెరుగులు కనుక వీరిని క్షమించు. అంటే ఆయన ప్రేమలో దీర్ఘశాంతము, తర్వాత ఆయన ప్రేమ సహ